హలో గాయస్, మనమైతే పొద్దుగాలన్న ఫ్రెష్ అప్ అయ్యేసి మనమైతే చిన్నగా షాప్కి అయితే బయలుదేరినాం. పోతూ నిన్న రాత్రి అయితే చిన్న జలికిచ్చిన పెట్రోల్ అయిపోయింది అనికేసి మనోడిని 1 కిలోమీటర్ వరకు నడిపించినాం. వాడైతే పొద్దుగాలని మనకు గుర్తు చేసినాడు, మమ్మ మనం పెట్రోల్ లేదు కదా, పోయి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పంపించుకుందామని చెప్పిండు. మనమైతే సన్నగా పెట్రోల్ బంక్ దగ్గర పోయినాం. ఆడ పోగానే మనమైతే యువతలు ఆపుకుందామని పోయినాము, ఎందుకంటే ప్లేస్ ఉంది కదా అని. వాడైతే యువతలు లేదు బ్రో, అవతల పో అని చెప్పిండు. మనమైతే బండి ఆగిపోయింది, మళ్ళీ దానికి కట్టేసి మనమైతే బండి చిన్న చార్జ్ వేసుకొచ్చి మనమైతే అవతలకి వెళ్ళిపోయినాం. వాడైతే మనం చూసుకొని చిన్న పండుకొతిలాగా స్మైల్ అయితే ఇచ్చిండు. మనమైతే చెప్పిన మనకి చిన్న పండుకొతిలా అయితే బండి తాళాలు లేవు. మనమైతే స్కూల్లో తోటి దానికి ప్రయోగం చేసి Tecnologia! ఇప్పుడైతే మనం హైవేకి వచ్చినాము. మనోడైతే మా అమ్మ కొంచెం ఆడ బస్సు పోతుంది కదా, దాన్ని ఒటక్ చేద్దామో, అట్లా అమ్మాయిలు ఉన్నారని చెప్పిండు. సర్లేరా నీ బాధ ఎందుకు కాదనాలి కనుక మనమైతే స్పీడ్ గుంజినాం. అయితే మీటర్ చూపిస్తలేదు కానీ మనమైతే స్పీడ్ దగ్గర 70-80 పోతున్నాం. మనమైతే పోతున్నాం స్పీడ్ అయితే మనమైతే ఆ బస్సుని అయితే ఓవర్టేక్ చేయడానికి పోయినాము. ఆ బస్సుని అయితే ఓవర్టేక్ చేసినాం. మనం చాలా స్పీడ్లో పోతున్నాము. మన వాడిని కలిసి మా అమ్మ ఇంత స్పీడ్ వద్దు, మనకి ఎందుకు అవసరమా అని చెప్పిండు. సర్లేరా అని కలిసి మనమైతే స్లో పోతున్నాం. మనమైతే అలానే పోతున్నాం. మనమైతే స్లో అంటే సరే అని వచ్చినాం. మనమైతే ఇప్పుడు మన షాప్ దగ్గరికి వచ్చినాం. ఇంకో ఆడ కనిపిస్తుంది కదా, అదే మన షాప్ అంట, ఏఎస్ ప్లంబర్స్. ఇది మన షాపు. అయితే మన షాప్ దగ్గర తొందరగా వచ్చినాము. రాగానే మనం అయితే కసుగుతుంది. నేనైతే చెప్పినా ఇది మీ పిల్లలకు చూపిస్తారా వీడియో అని చెప్పిన మన షాప్